ఉమ్. ఏపీ కాంగ్రెస్ ఏం చేయబోతుందో ప్రజలకు చెప్పడంలో విజయం సాధించిందంటారా? అవుననే చెప్పాలి. ఎందుకు అని అంటే 10 ఏళ్ల పాటు విపక్షంలో ఉండడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజించిందన్న కోపం ప్రజల్లో ఉండేదని కొంతమంది రాజకీయ నేతలు పదే పదే చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక్క చరిత్ర ఒకసారి చూద్దాం. మద్రాసు రాజధానిగా హైదరాబాద్ ఉన్న నాటి కాలంలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మరి అప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ రకంగానే అన్నారా? అప్పటి ప్రభుత్వాన్ని ఈ రకంగానే ద్వేషించారా? ఆ తర్వాత ఎప్పుడు ఆ పార్టీలు అధికారంలో రాలేదా అని అంటే ఇది చెప్పడం చాలా కష్టమే కావచ్చు. కాకపోతే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే ఇప్పటికీ రాజధాని లేదు. ఈ ప్రశ్నని అక్కడి నుంచి ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి విధానంలో నుండి ఇప్పుడు ఏపీకి కొత్తగా వచ్చిన షర్మిల ప్రజలని కమ్యూనికేట్ చేయడంలో విజయవంతం అయిందని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే వచ్చి రాగానే తన మీద ఉన్న వ్యతిరేకత కాస్త తగ్గుతూ వస్తుంది. ఇందుకు కారణం ఏమిటంటే తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులు అడిగే ప్రశ్నలకి ధీటైన సమాధానాలు ఇవ్వడంతో పాటు తాను ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదాపై తొలి సంతకం అని చెప్పడం, అంతేకాకుండా రానున్న రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో అమలు చేసినటువంటి పథకాలను ఏపీలో కూడా అమలు చేస్తామని చెప్పే సానుకూల వాతావరణం ఉండడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని చెప్పేందుకు ఒక అవకాశం అయితే ఏర్పడింది. 10 ఏళ్ల ప్రతిపక్షానికి కొంత ఉపశమనం వచ్చినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే అధికారం మాత్రం వచ్చేటట్టుగా ఉంది. ఎందుకు అని అంటే గత 2 టర్ముల్లో ఆ 2 పార్టీలే శాసనసభను ఏలుతూ వచ్చాయి. అయితే విపక్షం అధికార పక్షం అవ్వడం, అధికార పక్షం విపక్షం అవ్వడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఇప్పుడు మరో పార్టీ శాసనసభకు రావడంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా కాంగ్రెస్ కీలక భూమిక పోషిస్తుంది. అంతేకాకుండా షర్మిల ఏమీ ఊరికే విడిచిపెట్టే వ్యక్తి కాదు. తాను సాధించేదాకా ముఖ్యంగా జగన్ను వెంటాడడంలో మాత్రం అస్సలు వదలదని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే తన వ్యక్తిగతంగా ఉన్న విషయాలు కావచ్చు, ప్రజలకి ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పడంలో తాను విజయవంతం అవుతున్నట్టే అనిపిస్తుంది. అందుకు కారణం ఏమిటంటే వైసీపీ వాళ్ళు వ్యక్తిగతంగా తనపై దాడి చేయడం కూడా కాంగ్రెస్ ఒక పక్క విజయం సాధించిందనే అనుకోవాలి. గ్రౌండ్లో లేదనుకున్న కాంగ్రెస్ బరిలో నిలవడమే మొదటి విజయం ఏపీలో అయితే మాత్రం.